హాయ్ అండి, నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మైదా కానీ ఏ పిండి యూజ్ చేయకుండా ఓన్లీ ఓరియో బిస్కెట్లతో మాత్రమే కేక్ అనేది తయారు చేస్తున్నాము. అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 2 ప్యాకెట్లు ఓరియో బిస్కెట్లు అయితే తీసుకున్నాను. ఇవి పెద్ద సైజ్ ప్యాకెట్ అండి. ఇప్పుడు ఆ ఓరియో బిస్కెట్లలో ఉన్న వైట్ క్రీమ్ అంతా సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఈ కేక్ని చిన్నపిల్లలతో కూడా చేయించవచ్చు. అంటే అంత సింపుల్ అన్నమాట. మీరు అసలుకి ఏ విధంగా చేయాలనేది ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఓరియో బిస్కెట్లో ఉన్న వైట్ క్రీమ్ అంతా మొత్తం తీసేసి ఓన్లీ బిస్కెట్ మాత్రమే పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ క్రీమ్ తీసేసి బిస్కెట్ని కొంచెం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అన్నీ కట్ చేసుకునే ముక్కల్ని మనం మిక్సీ పట్టుకుంటాము. ఇట్లా పెద్దగా వేస్తే ఏంటంటే త్వరగా పొడి అవ్వవు కనుక ఇట్లా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో మనము మైదా కానీ ఏమి వాడమండి, ఓన్లీ బిస్కెట్లతో మాత్రమే చేస్తామన్నమాట. ఇది చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, పెద్దవాళ్ళైనా చేయొచ్చు. ఈ సమ్మర్లో పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు కదా, వాళ్ళతో ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కేక్ని చేసేటప్పుడు. నేను ఒకసారి ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయ్యింది. సో ఈసారి బాగా చేద్దామని చెప్పేసి శ్రద్ధగా పెట్టి ఇంకా కేక్ అయితే చేసామన్నమాట, నేను మా తమ్ముడు. ఇప్పుడు ఇట్లా ముక్కలు చేసుకున్న ఈ బిస్కెట్లని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము తుంచిపెట్టుకున్న ఆ బిస్కెట్ ముక్కల్ని వేసేసుకోవాలి. పెద్ద జార్ తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పెద్ద జార్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక ఈనో అంటారు కదా, మనకి గ్యాస్ ట్రబుల్ అట్లా వచ్చినప్పుడు మనం వాటర్లో వేసి యూజ్ చేసుకుంటాం. అది ఈనో పౌడర్ అనేది ఒక ప్యాకెట్ అయితే వేసామండి, ఎందుకంటే పొంగడానికి. ఇందులో సోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ ఏమి వేయలేదు. మీ దగ్గర ఉంటే వాడుకోవచ్చు, నా దగ్గర లేదని నేను ఈనో ప్యాకెట్ తెచ్చి వేసాను. ఇప్పుడు ఇందులోకి మనకి క్రీమ్లా కావాలి కాబట్టి అందులోకి పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాలైతే పోస్తున్నాను. మనకి క్రీమ్లాగా రావాలి కాబట్టి అందుకని ఇక్కడ పాలు పోసేసి చేస్తున్నాను. నాకైతే ఇక్కడ చిన్న పాల ప్యాకెట్ అయితే ఒకటి కరెక్ట్ సరిపోయిందండి. ఇప్పుడు పాలు పోసేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. బాగా మెత్తగా అయింది పేస్ట్. ఇప్పుడు మనము కేక్ తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకోండి. కేక్ తయారు చేయడానికి ఆ గిన్నెకి ముందు నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అప్లై చేశాక దానికి డస్టింగ్ కోసం ఇక్కడ మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఏదైనా కానీ మొత్తం అట్లా చల్లేసి స్ప్రెడ్ అయ్యేలాగా మనం అట్లా విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె మొత్తము. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ అనేది అడుగు పట్టకుండా మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా రిబ్బన్ లాగా రావాలండి. ఇలా వస్తేనే కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది. చూసారా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఆ క్రీమ్ అంతా గిన్నెలో వేసి బబుల్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని అలా ఒక 2 సార్లు అట్లా ట్యాప్ చేయాలి బబుల్స్ పోయే వరకు. ఇప్పుడు ఒక మందపాటి బాండీ కానీ ఏదన్నా పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టేసి కొంచెం వేడి చేసుకోవాలి బాండీ. దాని తర్వాత గిన్నె పెట్టి గిన్నె మీద మూత పెట్టి దానిపైన ఆవిరిపోకుండా ఈ విధంగా పెద్ద ప్లేట్ అయితే పెట్టుకున్నాము. ఈ విధంగా పెట్టేసి ఒక 25 మినిట్స్ సిమ్లో పెట్టేసి అయితే మేము కేక్ అనేది బేక్ చేసామండి. మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ నేను చెక్ చేసి చూసాను ఫోక్ స్పూన్ పెట్టి, దానికైతే క్రీమ్ కానీ ఏమి అంటుకోలేదు. అంటే కేక్ అయితే ఉడికిందని అర్థం అనమాట. ఇంకా కేక్ ఇట్లా ఉడికితే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ మేము కూల్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక స్పూన్ పంచదార వేసి పంచదార నీళ్ళనే తయారు చేస్తున్నాము. కొంచెం వాటర్ పోసేసి పంచదార వేసి వాటర్ పోసి ఇట్లా ఈ విధంగా పంచదార నీళ్ళలో కరిగేటట్టు బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ చల్లారింది. కేక్ ఎప్పుడైనా చల్లారాక మాత్రమే తీసేయాలండి. వేడి మీద తీసామంటే సరిగా రాదు, సగం సగం విరిగిపోయినట్టు వచ్చింది. కేక్ చల్లారాక మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ ఈ విధంగా చాక్ పెట్టేసి షాక్తో సైడ్స్ అంతా ఈ విధంగా అన్నామంటే కేక్ అనేది లూజ్ అవుతుంది అన్నమాట, గిన్నె నుండి విడిపోతుంది. ఈ విధంగా అట్లా అనేసి
చూసారా కేక్ ఇట్లా ఈ విధంగా విడిపోతుంది. ఇది మనం చల్లారాక మాత్రమే చేయాలండి, వేడి మీద ఉన్నప్పుడు చేస్తే రాదనమాట. ఈ విధంగా చాక్తో అనేసి ప్లేట్ పెట్టి మనం ఇట్లా బోర్లు ఇచ్చామంటే కేక్ అనేది ఈజీగా ఊడిపోయి వస్తుంది. చూసారా ఈ విధంగా అయితే వచ్చిందనమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. మేము ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు సరిగా రాలేదండి, అందుకని ఈసారి బాగా జాగ్రత్తగా చేసామన్నమాట. చాలా మెత్తగా, చాలా స్పాంజీగా, చాలా బాగా వచ్చిందనమాట. గిన్నె కూడా మాడలేదు, చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఇప్పుడు ఈ కేక్ని మనం 2 పార్ట్లుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చాక్తో కట్ చేయట్లేదు, మా తమ్ముడైతే దారంతో కట్ చేద్దాము నీట్గా వస్తుందని చెప్పి దారంతో కట్ చేస్తున్నాడు. మనకు ఇంట్లో మనము మిషన్ మీద కుడతాం కదా దారాలు, ఆ దారాలతో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసి చూసారా మా తమ్ముడు ఏ విధంగా కట్ చేస్తున్నాడో ఆ విధంగా కట్ చేసామంటే 2 పీసులు కరెక్ట్గా వస్తాయన్నమాట సమానంగా. మీకు చాక్తో అలవాటు ఉంటే చాక్తో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది చూసారా 2 పార్ట్లుగా ఎంత నీట్గా వచ్చిందో మీరు చూడొచ్చు. ఇక్కడ ఎంత స్పాంజీగా ప్లఫీగా వచ్చిందో చూసారా. నేను చెప్పిన విధంగా కనుక చేస్తే ఈ విధంగా వస్తుందండి. క్రీమ్ లాగా చేసుకోవాలి, రిబ్బన్ లాగా రావాలన్నమాట. అట్లా చేస్తే ఈ విధంగా వస్తుంది కేక్. ఇప్పుడు ఈ ఒక్కో పొరకి మనం ఇక్కడ పంచదార నీళ్ళు అనేది అప్లై చేద్దాము. ఏదో మాకు వచ్చినట్లు మేము చేస్తున్నామండి, కానీ బాగా కుదిరింది, అందుకని మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ ఈజీగా మనకున్న ఆలోచనలతో ఈ విధంగా చేసుకోవచ్చు అని ఉద్దేశంతో వీడియో అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇంకా అన్నీ కావాలి అంటే మా ఇంట్లో లేవన్నమాట, అందుకే ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే మేము చేస్తున్నాము. ఇప్పుడు పంచదార నీళ్ళు అంతా బాగా పీల్చేసిందనమాట కేక్. మా కేక్ అంతా పీల్చేసిన తర్వాత మరో ముక్కకు కూడా పంచదార నీళ్ళు అనేవి అప్లై చేసుకోవాలి. అది పీల్చుకొని వాటర్గా తగిలేంత వరకు మనము పంచదార నీళ్ళు అనేవి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మేము ఫస్ట్ ఓరియో క్రీమ్ ఉంది కదండి, ఓరియో బిస్కెట్లో వైట్ క్రీము, దాన్ని ఈ విధంగా మెల్ట్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట. అంటే వాటర్ బాయిల్ అవుతుండే కదా, వాటిల్లో ఈ గిన్నె పెట్టేసి క్రీమ్లా కరిగించామన్నమాట. అదైతే ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం కేక్ మధ్యలో ఇట్లా ఈ విధంగా అప్లై చేస్తున్నాము. ఇంకా క్రీమ్స్ అవన్నీ అంటే ఇంకా దొరకవండి మేము ఉండే దగ్గర, అందుకని ఇంకా ఏదో ఉన్న వాటితోని ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నాము. ఆ వైట్ క్రీమ్ ఉంటుంది కదా బిస్కెట్లో, ఆ వైట్ క్రీమ్ని మధ్యలో అప్లై చేస్తున్నాం అనమాట. పంచదార పూసాం కదా, ఆ పంచదార నీళ్ళు పూసిన దాని మీద ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మధ్యలో లేయర్ అన్నమాట ఇది. నేను మా తమ్ముడు ప్రయోగాలు చేయడంలో మొదటుంటామండి కుకింగ్లో. వాడు నాకు బాగా హెల్ప్ చేస్తాడు. ఫేస్ చూపిస్తానంటే వద్దు వద్దు అంటున్నాడు అనమాట, అందుకని నేను ఫేస్ చూపించలేదు. ఇంకా మొత్తము ఆ వైట్ క్రీమ్ అంతా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. 2 లేయర్లు కాబట్టి మనకి మధ్యలో ఆ వైట్ క్రీమ్ అంతా కరెక్ట్ సరిపోయింది మేము తీసుకున్న క్వాంటిటీ. అది మెల్ట్ చేసుకొని ఈ విధంగా పూసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మొత్తం ఇదంతా పూసిన తర్వాత ఇంకొక లేయర్ ఉంది కదా, అది పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీరు చూడొచ్చు మధ్యలో మనము క్రీమ్ పూసాం కదా అది కనిపిస్తుంది, దానిపైన ఇంకొక లేయర్ అనేది పెట్టేసాము. ఇప్పుడు ఆ లేయర్ మీద డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి మెల్ట్ చేసామండి. ఫస్ట్ మాకు తెలియక అంటే వాటర్ బాయిల్ అవుతుంటే ఆ గిన్నెలో వేసి అట్లా పెట్టామన్నమాట. అది క్రీమ్ అయింది. మాకు ఏంటంటే తెలియంది అందులో పాలు కూడా పోస్తే కొంచెం క్రీమీలా వస్తుందని, ఇంకా తెలిసాక పాలు తీసుకొచ్చి అందులో పోసి క్రీమ్లా తయారు చేసామన్నమాట. గట్టిగా ఉంది ఏంటని ఇంకా చూస్తే పాలు పోసి కలిపితే అది క్రీమ్లా వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా పాలు పోసేసి ఇట్లాగా కలుపుతుంటే బాగా క్రీమ్లా వచ్చేసింది. ఈ విధంగా బాగా వచ్చిందనమాట, చాలా క్రీమీగా వచ్చింది పాలు పోస్తే. ఇంకా ఆ క్రీమ్ని మనం పైన లేయర్ వేసుకున్నాం కదా, ఆ లేయర్ మీద అప్లై చేస్తున్నాము. చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఏదో ఇంట్లో ఉన్న సామాన్లతో చేసుకోవచ్చు, అన్నీ బేకరీలా కాకుండా ఇంట్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు.
ఇంకా దీనిలోకి విప్డ్ క్రీమ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాము. ఇంకా చాక్లెట్ క్రీమ్ అంతా పైన పోసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిపైన వైట్ క్రీమ్ ఉంది కదా, ఓరియో బిస్కెట్లకి మధ్యలో వస్తుంది వైట్ క్రీము, అది కొంచెం మిగిలితే పైన ఈ విధంగా డెకరేట్ అయితే చేస్తున్నాము. వైట్గా కొంచెం బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా డెకరేట్ అయితే చేసామండి. ఇలా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాము. ఒక గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక కట్ చేసుకొని తిందామని కట్ చేసాము. అసలు మీరు నమ్మరు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు చూసారా పీసులు కూడా ఎంత బాగా వచ్చాయో మీరు చూడొచ్చు. అసలు చాలా అంటే చాలా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని కేక్. అసలుకి అప్పుడు చూడాలి మా ఫేస్లో ఎంత బాగుందో అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది ఇంత బాగా వచ్చేసరికి. చూసారా ఎంత ఫ్లఫీగా మధ్యలో, అసలు చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చెప్తున్నాను కదా టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా బాగుందన్నారు. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదా, మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే అది సక్సెస్ అయితే ఆ హ్యాపీయే వేరు కదా. చాలా బాగా నచ్చిందండి. స్వీట్గా కూడా చల్లగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇంకా బయట నుంచి ఏమీ తెచ్చుకోవడానికి వీలు లేనప్పుడు ఇంకా ఈ విధంగా చేసుకోవచ్చండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.